ఏరా, సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరువు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు. గోలీ సోడా కొడితే గుల్లైపోయారేంట్రా? ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నా సార్? కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఏమి సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా, డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏంటి సార్? అవసరం కొట్టి కొట్టండి సార్, గోలీ కొట్టండి సార్, కౌన్సిలింగ్ వద్దు సార్. 30 years ఇన్ సిటీయా? నా 30 years సార్. డైలాగులో దమ్ము కోసం వాడానయ్యా. ఏదో నన్ను వదిలిపెట్టండి సార్. మీరు చాలా మంచోడు సార్. టీఆర్డీ హార్లిక్స్ ఇచ్చారయ్యా, వదిలిపెట్టండి అయ్యా. వెంటపడదు. ఏరా, వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులో ఎక్కించారు సార్. వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్. కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఎందుకు సార్? మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్ళతోటి కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొకసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు. బాయ్స్, ఎస్ సార్. వీళ్ళకి స్పెషల్ హెర్బల్ టాన్సిలింగ్ ఇచ్చి పంపించండి. స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్? 30 years ఇన్ సిటీ. నీకే తెలియకపోతే నాకేం తెలుసు అన్నా? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హెర్బల్ డాన్సింగ్ ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటే కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యూ కెన్ గో. థ్యాంక్స్ చెల్లి. అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా, వామ్మో, అమ్మా. కమ్ ఆన్ గర్ల్స్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది. ఇస్త్రీ బట్ట నలగలేదు. మనల్ని కొట్టారని బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా. దానా పోదాము. ఏందిరా సింహాచలంగా రార్లిక్స్ ఎందుకు తాగించారు? ఇప్పుడు అర్థమైందిరా. 30 years ఇన్ సిటీ, 3 minutes. శ్రీరామ్ యాదవ్, సింహాచలం. ఎవరాది? నిన్ను ఎందుకేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసాం. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా. అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిట్రా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కెల్. సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిటా? పొరంబొక్క విధవా, పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసే మమ్మల్ని కొడతాడంట.
ఎక్కడ్రా పోలీసు? అదిగో నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాడే అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకమయ్యా? మా అంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5 10 సంపాదించుకునేవాడిని. నేను నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి. పక్కవాడిని మీరే చూసి చూడనట్టు వదిలేయాలి. అయ్యా ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. నిద్రపోకూడదు మరి. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా చెక్ చేస్తుండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సూజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా అమ్ము. బాలా డార్లింగ్. ఈడెవడో సుబ్రాజ్గా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది. దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. పద. నేను ఎప్పుడు ఇవ్వండి. ప్రాణనాథ సుబ్బరాజు, ఇదిగో నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు, అయ్యో సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ని చూడొచ్చు. థ్యాంక్ యూ. సుబ్బరాజు అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. భయ్యా భయ్యా.